హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పాండిచ్చేరిలో నెక్స్ట్ డే వ్లాగ్ అండి, కంటిన్యూయేషన్ చూసేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ పాండిచ్చేరి ట్రిప్ గురించి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చాలా ప్లెజెంట్గా ఉంది చూసారా బయట వెదర్ అయితే. ఇక్కడ కాకులు చాలా ఉన్నాయండి, మన దగ్గర ఎంత వెతికినా కూడా కనిపించవు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము అక్కడికి. ఇది పాండిచ్చేరికి అరౌండ్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మనకు అలా విలేజ్ థీమ్ ఉంటుందండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్లో ఫొటోస్ అయితే దిగొచ్చు. మేము పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం కూడా లేకుండా. అది అరౌండ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకా అంత ట్రావెల్ చేసే ఓపిక లేకుండే. ఇది మనకి దగ్గరలోని సేమ్ అలానే ఉంటుంది. అండ్ మనకి టైం కూడా కలిసి వస్తుందండి. ఇంకేమైనా బీచ్ చూడాలనుకున్నా కూడా కవర్ అయిపోతుంది. అందుకనే ఇక్కడికైతే వెళ్ళాము. అండ్ పర్ హెడ్ వచ్చేసి 500 రూపీస్, అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ నుంచే మనకి బీచ్ అంటే సీలోనికి కూడా తీసుకెళ్తారనమాట. అక్కడ వరకు సెంటర్ మధ్యలో వరకు తీసుకెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. అరౌండ్ జర్నీ వచ్చేసి 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. మనకి ఇలా కాయాక్ బోటింగ్ ఉంటుంది. అండ్ ఇలా మనకి షేరింగ్లో కూడా ఇలా ఉంటుంది. మేము షేరింగ్లో తీసుకున్నాం అనమాట బోట్ వచ్చేసి. చూసారా వ్యూ అనేది చాలా అందంగా ఉంటుందండి. మనకి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంకా అక్కడ ఏంటంటే ఓన్లీ హాఫ్ అన్ అవరే జర్నీ వచ్చేసి, అంటే బోట్ వల్ల హాఫ్ అన్ అవరే. ఇదైతే మనకి అరౌండ్ 1 అవర్కి ఎక్కువనే ఉంటుందండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో అయితే మనకు ఒక 3 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయండి. ఒకటి ఫిషింగ్ హార్బర్, తర్వాత అరకిమేడు వచ్చేసి ట్రేడింగ్ జరిగేదంట ఒకప్పుడు. దాని తర్వాత ఈ రివర్ మాత్ అని అయితే అంటారు. ఎక్కడైతే సీ ఉన్న రివర్ కలిసిపోయి ఉంటుందో దాన్ని రివర్ మాత్ అంటారు. అక్కడైతే నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, నాకు ఇంకా వీలు కుదరలేదు. క్యాప్చర్ చేయడం కష్టమవుతుందండి. అతను ముందే చెప్పాడు, మీ బ్యాగ్స్కి అన్నీ పైన పెట్టేసేయండి, గట్టిగా పట్టుకొని కూర్చోండి అని చెప్పేస్తాడు. అందుకనే ఇంకా అది కుదరలేదు. ఇప్పుడు చూసారు కదా మన జర్నీ అనేది ఇలా స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా కంపల్సరీ అవి ఆ జాకెట్స్ అనేది వేసుకోవాలి. ఇంకొకరుగా వెళ్ళి అక్కడ ఫోటోషూట్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనకు ఒక 15 మినిట్స్ తర్వాత ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు. హిస్టారికల్ ప్లేస్ వచ్చేసి అరకిమేడు అండి. ఒకప్పుడు ట్రేడింగ్ అయితే జరిగేది, ఇప్పుడు మాత్రం ఓన్లీ అదొక ఐలాండ్ లాగైతే మిగిలిపోయింది. అక్కడ ఫొటోస్ చాలామంది అయితే తీసుకుంటారండి. ఫోటో సెషన్కి అయితే చాలా బాగుంటుంది. ఇదే నేను చెప్పిన ప్లేసు, చూసి ఎంజాయ్ చేయండి.
వచ్చేసి ఫిషింగ్ హార్బర్ అండి. ఫిషింగ్ హార్బర్కి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ తర్వాత సీ ఉన్న రివర్ కలిసే చోటు కూడా ఇదే. దీన్నే రివర్ మౌత్ అని అయితే అంటారు. అలలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వీడియో క్యాప్చర్ అనేది కష్టమైందండి నాకు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయాక మేము ఎడెన్ బీచ్కి అయితే వచ్చామండి. ఎడెన్ బీచ్ మనకి అరౌండ్ 20 మినిట్స్లో అట్లా రీచ్ అవుతాము. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుంచి. ఇదేంటంటే బ్యాక్ వాటర్స్ అండి. బీచ్ ఎంట్రన్స్లోనే మనకి ఇలా బ్యాక్ వాటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనము బోటింగ్ అయితే ఉంది ఇక్కడ కూడా. ఇది మనకి వచ్చేసి ఎడెన్ బీచ్ ఎంట్రన్స్ అండి. ఎడెన్ బీచ్లో సాయిల్ కలర్ చూసారా, బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ప్యారడైజ్ బీచ్లో సాయిల్ వచ్చేసి వేరే కలర్లో ఉంటుంది. కానీ అన్ని బీచెస్లోకి వెళ్ళా ప్యారడైజ్ బీచ్ అయితే చాలా బాగుందండి. మెయిన్ వచ్చేసి వాటర్ గేమ్స్ అండ్ నీట్నెస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ ఏ బీచ్ చూసినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పాండిచ్చేరిలో మెయిన్ నీట్నెస్ అనేది బాగుందండి. మనకు ఇంకా మన దగ్గర చెప్పుకోవద్దు రోడ్లు అయినా, ఇంకా అక్కడైతే చాలా బాగుంది. లొకాలిటీ అయినా వైట్ టౌన్ దగ్గర అయితే చాలా ఎడెన్ బీచ్ చూశాక లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా హోటల్ కృష్ణ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. అక్కడ అయితే మేము లంచ్ చేసాము. మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి, బాగుంటుందండి ఫుడ్ వచ్చేసి. వెజ్ వాళ్ళు అయితే అక్కడ ట్రై చేయండి. ఇది అంతా కూడా మనకు వైట్ టౌన్లోనే. మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫ్రెంచ్ కాలనీస్ ఇవన్నీ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. భలేగా ఉంటుందండి. అంత లొకాలిటీ కూడా చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి రోడ్లు ఈయన అక్కడ. అదైతే నాకు బాగా భలే నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ ఫోటో సెషన్ అయిపోయాక దీని పక్కనే మనకి ఒక చర్చ్ అయితే ఉంటుందండి. అది చాలా ఓల్డ్ చర్చ్ అంట. అక్కడికి వెళ్ళిపోయాము. ఇదేనండి ఆ చర్చ్ వచ్చేసి. మీరు గమనించినట్టయితే చర్చ్ లోపల సంక్రాంతి ముగ్గులు అయితే భలేగా వేశారు. మేము యాక్చువల్గా వెళ్ళింది సంక్రాంతి టైంలోనే. కలర్స్ అయితే భలేగా నింపారండి. పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు, మంచిగా కలర్స్ నింపారు. సంక్రాంతి ఫెస్టివల్ని అయితే ఇక్కడ బాగా చూపించారు. చర్చ్ ముందట సంక్రాంతి ముగ్గులు అయితే వేసి. ఇంకా మేము అరౌండ్ 4 o'clock అట్లా క్యాబ్ బుక్ చేసుకొని చెన్నై అయితే రిటర్న్ అయిపోయామండి. క్యాబ్ ఫేర్ వచ్చేసి 4000 తీసుకున్నాడు. 3 hours జర్నీ ఉంటుంది చెన్నైకి పాండిచ్చేరి నుంచి.
అండ్ మేము తీసుకున్న హోమ్ స్టే వచ్చేసి పర్ డే వచ్చేసి మనకి అరౌండ్ 7,000 పైన అండి. అది వైట్ టౌన్లో ఉంది కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. మళ్ళీ మేము తీసుకుంది డబల్ బెడ్రూమ్ కదా, కాబట్టి కాస్ట్ అనేది ఉంటుంది. మనకి బిలో 2,000 కూడా ఉన్నాయండి. అదేంటంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. మేము యాక్చువల్గా ప్లానింగ్ అనేది సడన్గా చేసాము కాబట్టి మాకు ఫేర్ ఇంకా వైట్ టౌన్లో మెయిన్ ఏంటంటే బీచ్కి దగ్గర తీసుకున్నాం కాబట్టి కాస్ట్ అనేది కొంచెం హై పడింది. ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం 1 మంత్ ముందే ప్లాన్ చేసుకోండి. మాలాగైతే హడావిడిగా చేసుకుంటే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. అండ్ చెన్నైకి నైట్ రీచ్ అయ్యే వరకు 9 అయిందండి. ఇంకా స్టేషన్కి దగ్గరలోనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము. హోటల్ పేరు వచ్చేసి జేఎస్ గ్రాండ్ హోటల్ అండి. అండ్ 4,000 పడింది పర్ నైట్. అండ్ ఇది వచ్చేసి హోటల్ యొక్క లోపల వ్యూ అండి. అండ్ ఈ హోటల్ వచ్చేసి చెన్నై సెంట్రల్కి దగ్గరలో ఉందండి హోటల్. అండ్ కింద మనం ఏమైనా బ్రేక్ఫాస్ట్ అలా చేయాలనుకున్నా కూడా హోటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ ఏంటంటే ఫుల్ హెవీ రెయిన్ అనమాట నైట్ నుంచే మాకు. ఇంకా మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్ హెవీ రెయిన్. ఇంకా అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఆటోలో అయితే ఇంకా వెళ్ళిపోయాము. మా ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఉందండి రాజధాని. ఇది రాజధానిలో ఇచ్చిన లంచ్ నేను ప్రీవియస్గా షార్ట్ రూపంలో పెట్టాను. అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో శారీస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి, ట్రావెల్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయండి. అన్నీ మిక్సప్ అన్నమాట. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.